సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకొని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల బంధానికి ఇద్దరు కూడా ఇటీవలే ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో షోయబ్ మాత్రం సానియా మిర్జా నుంచి విడిపోయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా మరో వివాహం చేసుకున్నారు. సానియా మిర్జా మాత్రం ఇప్పటివరకు రెండో వివాహం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, చేసుకోలేదు. తన కుమారుడితో కలిసి మాత్రమే జీవిస్తూ ఉంది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఒత్తిడి తెస్తూ ఉన్నా ఇప్పటివరకు అలాంటి అవకాశాన్ని తీసుకోలేదు సానియా మిర్జా. అయితే ఇలాంటి సమయంలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి రెండో వివాహం చేసుకోబోతున్నారనే విధంగా ప్రచారం సాగింది. అయితే ఇదంతా కూడా ఫేక్ రూమర్స్ అంటూ సానియా మిర్జా తండ్రి ఖండించారు. సానియా మిర్జా కూడా ప్రస్తుతం ఒంటరిగా ఉండకూడదని కుటుంబ సభ్యులు భావించడమే కాకుండా పాకిస్తాన్ నటుడు నాబిల్ జాఫర్ కూడా ఆమెను మరొక వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే సానియా మిర్జా మాత్రం పెళ్ళంటే తనకు చాలా విరక్తి కలిగిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే సానియా కూడా ఒక ఇంటర్వ్యూలో జాఫర్ హితబోధ చేసినట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు. అజ్ఞాతంతో చాలామంది మంచి భవిష్యత్తును కోల్పోతూ ఉంటారు. అలా ఆలోచించడం తప్పు అంటూ తెలిపారు. విడాకులు అనేది ఒక దురదృష్టకరమని, ఎవరి జీవితంలోనైనా అలాంటి చీకటి రోజు ఉండకూడదంటూ తెలియజేశారు. దీంతో తాజాగా సానియా మిర్జా కూడా ఒక కొత్త జీవితం ప్రారంభించాలంటూ ఒక పోస్టును షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు సానియా మనసు మారినట్టు ఉంది, రెండో వివాహానికి సిద్ధమైందన్నట్టు, అందుకే ఇలా హింట్ ఇచ్చిందను కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈసారైనా ఆచితూచి అడుగు వేయండంటూ సలహా కూడా ఇస్తున్నారు. ఒకవేళ రెండో పెళ్లి అయితే వరుడు గురించి ముందుగానే హింట్ ఇస్తుందేమో చూడాలి. మరి ఏమిటనే విషయం ఆమె అఫీషియల్గా చెప్తే గానీ తెలియదు అనేది అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకొని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల బంధానికి ఇద్దరు కూడా ఇటీవలే ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో షోయబ్ మాత్రం సానియా మిర్జా నుంచి విడిపోయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా మరో వివాహం చేసుకున్నారు. సానియా మిర్జా మాత్రం ఇప్పటివరకు రెండో వివాహం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, చేసుకోలేదు. తన కుమారుడితో కలిసి మాత్రమే జీవిస్తూ ఉంది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఒత్తిడి తెస్తూ ఉన్నా ఇప్పటివరకు అలాంటి అవకాశాన్ని తీసుకోలేదు సానియా మిర్జా. అయితే ఇలాంటి సమయంలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి రెండో వివాహం చేసుకోబోతున్నారనే విధంగా ప్రచారం సాగింది. అయితే ఇదంతా కూడా ఫేక్ రూమర్స్ అంటూ సానియా మిర్జా తండ్రి ఖండించారు. సానియా మిర్జా కూడా ప్రస్తుతం ఒంటరిగా ఉండకూడదని కుటుంబ సభ్యులు భావించడమే కాకుండా పాకిస్తాన్ నటుడు నాబిల్ జాఫర్ కూడా ఆమెను మరొక వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే సానియా మిర్జా మాత్రం పెళ్ళంటే తనకు చాలా విరక్తి కలిగిందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే సానియా కూడా ఒక ఇంటర్వ్యూలో జాఫర్ హితబోధ చేసినట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదు. అజ్ఞాతంతో చాలామంది మంచి భవిష్యత్తును కోల్పోతూ ఉంటారు. అలా ఆలోచించడం తప్పు అంటూ తెలిపారు. విడాకులు అనేది ఒక దురదృష్టకరమని, ఎవరి జీవితంలోనైనా అలాంటి చీకటి రోజు ఉండకూడదంటూ తెలియజేశారు. దీంతో తాజాగా సానియా మిర్జా కూడా ఒక కొత్త జీవితం ప్రారంభించాలంటూ ఒక పోస్టును షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు సానియా మనసు మారినట్టు ఉంది, రెండో వివాహానికి సిద్ధమైందన్నట్టు, అందుకే ఇలా హింట్ ఇచ్చిందను కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈసారైనా ఆచితూచి అడుగు వేయండంటూ సలహా కూడా ఇస్తున్నారు. ఒకవేళ రెండో పెళ్లి అయితే వరుడు గురించి ముందుగానే హింట్ ఇస్తుందేమో చూడాలి. మరి ఏమిటనే విషయం ఆమె అఫీషియల్గా చెప్తే గానీ తెలియదు అనేది అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు.